శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము గృహంలో ఏ విధంగా పెట్టుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందామండి. మనము గృహం కట్టుకుంటాము, గృహప్రవేశానికి మరి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలని చెప్పడం జరిగింది కదండి నిన్న. ఈవేళ ఆ గృహంలో మనము బెడ్రూమ్ ఉంటుంది, హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, ఇలాగే స్టోర్ రూమ్ ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. కొంతమంది ఉన్నవాళ్ళు ఇంకా బాగా రిచ్గా బాగా కట్టుకుంటారు. పాపం లేని వాళ్ళు ఒక గదో 2 గదులో కట్టుకుని చక్కగా పెట్టుకుంటారు. వీళ్ళందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, గృహంలో మనము వ్రతాలు అయితే సంవత్సరానికి ఒకసారి ఏ విధంగా అయితే చేసుకుంటామో, మనము ఈ సామాన్ను పెట్టుకునే విధానం కూడా అందులో ఎలా ఉండాలో చెప్తానండి. ఒక బెడ్రూమ్ ఉంది. బెడ్రూమ్లో ఏముండాలండి? బెడ్స్ ఉండాలి. అంటే దుప్పట్లు, దానికి సంబంధించి అంటే మనం కట్టుకునే వస్త్రాలు, బీరువా ఉంటుంది, మంచం ఉంటుంది, పరుపు ఉంటుంది, దిండ్లు ఉంటాయి, దుప్పట్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ పెట్టుకోవచ్చు. బీరువాలు పెట్టుకోవచ్చు, మన బట్టలు పెట్టుకోవచ్చు. అలాగే అలమారల్లో మీకు ఇంకా ఇతర మన వస్త్రాలు మాత్రమే మనము నిత్యవారీ కట్టుకునే కానీ, ఎప్పుడైనా ఎక్కడికైనా అకేషన్కి వెళ్ళి కానీ అవి, సూట్ కేసులు, ఏమైనా బ్యాగ్స్, ఏమన్నా ఇతర వస్త్రాలు కూడా మనము మనకి స్టోరేజ్కి సరిపడవి బెడ్రూమ్లో ఇవి మాత్రమే ఉండాలండి. మరి బెడ్రూమ్ కదా, బెడ్రూమ్లోకి తీసుకొచ్చి మరి ఏయో మనకి అవసరం లేనివి ఇనప వస్తువులు కానీ రకరకాల వస్తువులు మనము బెడ్రూమ్లో పెడుతూ ఉంటారు కొంతమంది. అలా పెట్టుకోకూడదండి. ఓన్లీ వస్త్రాలు మాత్రమే దానికి సంబంధించి బెడ్రూము అంటే చక్కగా పడుకోవడానికి ప్రశాంతంగా మనము పెట్టుకోవాలి. ఇది. అలాగే హాల్ ఉంటుంది. హాల్లో టీవీ పెట్టుకుంటాం, సోఫాలు వేసుకుంటాం, చక్కగా ఆహ్లాదంగా, అంటే ఎవరైనా వచ్చి చూడంగానే అబ్బా భలే ఉందిరా, షోకేస్ ఉంటుంది, మంచి రకరకాల బొమ్మలు పెట్టుకుంటాము. ఇదంతా హాల్లో. మరి హాల్లో కూడా ఇతర వస్తువులు ఏమీ పెట్టుకోకూడదు, ఇవి మాత్రమే ఉండాలి. అలాగే మనము వంట రూమ్ ఉంటుంది. వంట రూమ్లో వంట పాత్రలు, మనము నిత్యము వంట చేసుకోవడానికి సరుకులు అవి ఇవి పోపులు అన్నీ ఉంటాయి, డబ్బాలు దానికి. అలాగని వంటింట్లోకి తీసుకొచ్చి ఏవేవో పెట్టకూడదండి. అంటే వంటింట్లో సూట్ కేసులు అలాంటివి ఇలాంటివి పెట్టుకోకూడదు. ఓన్లీ వంటింటికి పరిమితమైనవి మాత్రమే వంటింట్లో పెట్టుకోవాలండి. మరి స్టోర్ రూమ్ అని పెట్టుకుంటామండి. స్టోర్ రూమ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఏంటి, మన ఆహార పదార్థాలు కానీ ఇతర వస్తువులు కానీ ఏవైనా మనకి ఇవి ఎప్పుడు అవసరం ఉంటుంది, ఎప్పుడైనా అవసరం ఉంటుంది అనేవి ఉంటాయి కదండి, అవన్నీ కూడా స్టోర్ రూమ్లో పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల గృహానికి చాలా మంచి ఏదండి. ఎందుకంటే మనకు కూడా మంచి అనుకూలత కుదురుతుంది. ఇంకా దేవుడి రూమ్ అంటారా, కొందరు ఈశాన్యంలో పెట్టుకుంటారండి. ఎప్పుడు దేవుడు మొహం మనం చూసేటట్టు ఉండాలండి, అలా పెట్టుకోవాలి. అంతేగాని తూర్పు ఫేసింగ్ అంటే తూర్పుకే ఆయన ఫేస్ పెడతారు, వీళ్ళు పడమటికి తిరిగి కూర్చుంటారు, అది తప్పండి. మీరు ఫేసింగ్ తూర్పే ఉన్నప్పుడు స్వామిని పడమటి ముఖంలో పెట్టుకుంటే మనము తూర్పు ముఖంలో ఆ దేవుణ్ణి దర్శించుకుని పూజ చేసుకోవచ్చు. దానివల్ల సూర్య భగవానికి కూడా మనము పూజా గదిలోంచే కూడా నమస్కరించుకున్నట్టు ఉంటుంది. అంతేకాని బ్యాక్కి తిరగకూడదండి. ఇలాగ మీరు దేవుడి రూమ్ ఎటు పెట్టుకున్నా, కొంతమంది నార్త్ సైడ్ పెట్టుకుంటారు, అలా కూడా మీరు తూర్పు ఫేసింగే మీరు కూర్చునేలాగా చూసుకోండి. దానివల్ల మంచి ఫలితాన్ని మీరు పొందుతారు.
అలాగే దేవుడి రూమ్లోని దేవుడి దగ్గర చాలామందికి అంటే చాలామంది నా దగ్గర కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు, చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను మళ్ళీ మరొకసారి చెప్తున్నానండి. దేవుడు రూములో దేవుడికి సంబంధించి దీపారాధన చేస్తామండి మనం కదా. దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన 2 కుందులు ఉండాలండి. 2 కుందుల్లో ఒక్కొక్క కుందులో 2 ఒత్తుల్ని బాగా నలిపి ఒక కుందులో పెట్టాలి, ఇంకో 2 ఒత్తులు నలిపి ఇంకో కుందులో పెట్టాలి. అలా పెట్టిన దాన్ని దీపంగా మనము వెలిగించుకోవాలి. 2 దీపాలు ఉండాలి, అటోటి ఇటోటి పెట్టుకోవాలి దేవుడికి. మీరు ఎన్ని ఫటాలను పెట్టుకోండి, ఎన్ని విగ్రహాలను పెట్టుకోండి, 2 దీపపు కుందులు పెట్టుకోవాలి. అది అయితే ఒక కుందే పెడతారు చాలామంది. దీపం అంటే ఒక కుందే పెడతారు, ఒక కుంది పెట్టకూడదండి, అరిష్టం. 2 కుందులు పెట్టుకోండి. మీకు ఇప్పుడు దీపం నూనెని అమ్ముతున్నారు, అది 5 రకాల నూనె కలుస్తుంది, దీపం నూనె అని అమ్ముతున్నారు. అది పెట్టుకున్నా పర్వాలేదు. స్వచ్ఛంగా మనకి నువ్వుల నూనె అందుబాటులో ఉంది. మేము నువ్వుల నూనె అంటే నిత్యము నువ్వుల నూనె కూడా దీపం పెట్టుకోవచ్చండి. అలాగే కొబ్బరి నూనెతో దీపం చేసుకోవచ్చు దీపారాధన. అండ్ కొబ్బరి నూనె కూడా మంచి శ్రేష్టమే. ఆవు నెయ్యి కలుపుకొని కొబ్బరి నూనెతో ఒత్తులు తడుపుకొని మనము నిత్యము ఆయనకి అలా కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే కొబ్బరి నూనె ఆవు నెయ్యి కూడా సమానంగా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇంకా నువ్వుల నూనె మనము పెట్టి నిత్యము దీపారాధన చేయడం వల్ల మనకి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది తొందరగా. వీటి ఫలితాలు అయితే బాగా వస్తాయి. అందుకని కార్తీక మాసాల్లోని అలాంటి టైంలో మనం ఆవు నెయ్యిని వాడుతూ ఉంటాం దీపాలకి. ఈ నిత్య దీపారాధనకి మాత్రము మనం నువ్వుల నూనె పెట్టుకోవచ్చు. లేదా ఇప్పుడు దీపం నూనె 5 రకాలు ఆయిల్ కలిసి వస్తుంది, అదైనా పర్వాలేదండి. ఎందుకంటే అది కూడా స్వచ్ఛతే, పర్వాలేదు. ఎందుకంటే ఈ నూనెల్లో కూడా మనం దీపం పెట్టే విధానంలో వీటిని పెట్టడం వల్ల కొన్ని పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయండి మనకి. కాబట్టి మనము 2 కుందులతో దీపారాధన చేయాలి. అలాగే నూనె, ఈ నువ్వుల నూనె వాడితే నిత్యము మన ఇంట్లో ఉండే నెగిటివ్స్ అన్నీ పోతాయి. అలాగే ఆవు నెయ్యి కొబ్బరి నూనె కలిపి దీపారాధన చేయడం వల్ల అది వేరే లక్ష్మీ కటాక్షము ఇంకా మంచిది. ఆ శక్తి ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. ఉట్టి కొబ్బరి నూనెతో కూడా చేసుకోవచ్చు, కానీ కొబ్బరి నూనె కన్నా ఆవు నెయ్యి ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఈ రెండింటిని కలిపి చేసుకుంటే ఇంకా మంచిదండి. అలాగే చాలామంది ఒక్క దీపం పెట్టకండి, దయించి ఒక్క దీపం పెట్టకూడదు. పెట్టడం వల్ల మనకి ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీ రావడము, మనకి సమస్యలు ఏదైనా ఉంటే అవి తొందరగా పోవు, ఇంకా ఎక్కువ అవుతాయి. కాబట్టి అలా చేయండి. నిత్యము బాబా దగ్గర ఒక ఉద్ధరణ అంటాం కదా, ఉద్ధరణలో అంటే ఒక చెంబు ఉంటుందండి, రావి చెంబు. ఆ చెంబుతో మీరు దేవుడి దగ్గర ఏదైనా ప్రసాదాలు, చాలామంది ఏం పెట్టాలి అనుకుంటారండి. ఒక కలకండ పెట్టుకోవచ్చండి, కిస్మిస్ పెట్టుకోవచ్చండి, ఖర్జూరం పెట్టుకోవచ్చండి, ఒక ఉప్పు శనగలు ఉంటాయి, ఆ శనగలు పెట్టుకోవచ్చు. మరి మీ ఇష్టం. అలాగే మనకి అవి తీస్తూ ఓ దాంట్లోకి తీసి పెట్టుకోండి, మళ్ళీ పెడుతూ ఉండండి. అలాగే పొద్దున్న సాయంత్రం ప్రసాదాలకి గొడవ లేదు, ఎత్తుక్కునే పని లేదు. అవి కొంచెం అలా పెట్టుకోవచ్చు. అయితే డైమండ్ కలకండ అని అమ్ముతారు కదండి, అది పెట్టుకుంటే ఒక బాక్సులో, ఖర్జూరం ఒక బాక్సులో, అలాగే కిస్మిస్ ఒక బాక్సులో అలా పెట్టుకోవడం. పెట్టినవి తీసుకునేదానికి ఇంకో బాక్సులు పెట్టుకోవడము, అలా పెట్టుకోండి. మనము ఎప్పుడైనా రోజు ఏదో పండో ఫలమో కొనుక్కుంటాం కదండి, అప్పుడు కూడా అది కూడా నివేదన చేయొచ్చు బాబాగారికి. మీరు దేవుడి రూమ్లో ఇలా పెట్టుకోవచ్చు. మీరు ఎంత విగ్రహారాధన చేసినా, ఎన్ని ఫటాలు పెట్టుకున్నా కూడా దానికి తగ్గట్టుగా మీరు చిన్న అంటే రాగి కానీ ఇత్తడి కానీ వాడాలండి. అలాగే ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ వాడకూడదండి ప్రసాదానికి. ప్లేట్లలో స్వామికి పెట్టేటప్పుడు ప్రసాదం ప్లేట్లలో ఏం చేస్తారంటే చాలామంది స్టీల్ ప్లేట్లు అవి పెట్టేస్తూ ఉంటారు. అవి పెట్టకండి దయించి. ఎందుకంటే రాగివి కానీ ఇత్తడివి కానీ కొనుక్కోండి. స్టీల్వి కానీ ప్లాస్టిక్ కానీ పెట్టకండి.
మళ్ళీని మట్టి పెట్టుకోవచ్చండి, మట్టి పాత్రలు. అంటే ప్రమిదల్లాగా ఇలా రౌండ్గా ఉండేవి ఏమైనా మట్టి పాత్రలు ఉంటే మట్టి పాత్రలు పెట్టుకోవచ్చండి, తప్పులేదు. కానీ స్టీలు మాత్రం, ప్లాస్టిక్ మాత్రం పెట్టకండి. ఎందుకంటే అవి నెగిటివ్ ఎనర్జీని ఎక్కువ ఇస్తాయి అన్నమాట. దానివల్ల ఫలితం కూడా ఉండదు, మనం పెట్టిన ఫలితం ఉండదు. రాగి చెంబుతో చక్కగా స్వామికి రోజు నిత్యము భగవంతుడి దగ్గర చెంబుతో నీళ్లు పెట్టాలండి. చాలామంది నీళ్లు పెట్టారండి భగవంతుడి దగ్గర. మీరు దేవుడి రూములో నిత్యము ఆ యొక్క చెంబుతో కానీ మీరు గ్లాసు సెపరేట్గా పెట్టుకోండి. ఒక రాగి గ్లాస్ కానీ ఇతర గ్లాస్ కానీ పెట్టుకుని దాంతో నీళ్లు పెట్టాలండి. భగవంతుడు అన్నాడు కదండి, ఆయనకి ఏమిచ్చినా ఇవ్వకున్నా ఫలం పత్రం తోయం అన్నాడండి. ఒక చిన్న ఆకు కానీ అంటే ఒక ఫలము కానీ పత్రం తోయం నీళ్లు పెట్టినా కూడా చాలు. ఆకు కానీ పువ్వు కానీ నీళ్లు కానీ ఆయనకి సమర్పించుకుంటే చక్కగా మనకి మంచి జరుగుతుందండి. మీరు ఏం పెట్టినా పెట్టుకున్నది. అలాగే మన ఇంట్లో తులసి కోట పెట్టుకుంటాం కదండి, తులసి కోట పెట్టుకున్నప్పుడు ఈ నీళ్లు మీరు రాగి చెంబులో ఉన్న నీళ్లు కొంతమంది తాగాలనుకుంటే తాగేయచ్చండి. లేదు అవి పట్టుకెళ్ళి తులసి కోటలో పోసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్లు పట్టి మళ్ళీ స్వామి దగ్గర పెట్టుకోవచ్చండి, భగవంతుడి దగ్గర. ఇలా చేయండి. చాలామంది నీళ్లు పెట్టుకుంటారా అని అడిగారండి నన్ను చాలామంది. నీళ్లు పెట్టాలండి, కంపల్సరీగా నీళ్లు పెట్టాలి. ఆ భగవంతుడి దగ్గర నీళ్లు సమర్పించాలి. ఆ తర్వాత ఉదయమే లేస్తాం కదండి, బాబాగారికి కాగడ ఆరతిలో పాలు పెట్టుకుంటాము, వెన్న నివేదన చేస్తాము. వెన్న లేకపోయినా కూడా మీరు పాలు పెట్టుకోవచ్చు. పాల్లో కొంచెం పంచదార వేసి కొంచెం తాగినట్టుగా ఆయన తాగే విధంగా మనం గోరువెచ్చగా ఆయన దగ్గర నివేదన చేయొచ్చండి. మరి వెన్న లేదు అనుకుంటారు కదా, పెరుగు మీద మీగడ ఉంటుంది కదండి, ఆ మీగడలోని కొంచెం పంచదార వేసి అది పెట్టినా కూడా వెన్న నివేదన చేసినట్టే. మళ్ళీ ఆ తర్వాత మనం కూడా తినొచ్చండి అది ప్రసాదంగా కాగడారతిలో. ఇంకా పంచారతిలో వచ్చి మనం వండుకునే అన్నంలో మనం ఏ కూర అయితే వండుకుంటామో ఆ కూర వేసి, లేదు పెరుగు వేసి, కొద్దిగా పెరుగు వేసి కలిపి స్వామికి సమర్పించండి మధ్యాహ్నం పంచారతిలో. అలాగే ధూపహారతి ఉంటుంది. ధూపహారతిలో బాబాగారు రోటీ పెడతారు, చపాతీలు. చాలామంది చపాతీలు చేసుకుంటే చపాతీ అంటే బాబాగారికి ఇష్టమండి, కాబట్టి ఆయనకి రోటీ అది పెట్టొచ్చండి. లేదు ఆ టైంలో మన ఇంట్లో ఒక పండు ఏదో ఒకటి ఉంటుంది కదండి, ఏమో ఉండకుండా లేదా బిస్కెట్లు ఉంటాయి, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి అలా నివేదన చేయొచ్చు. మరి సేజారతిలోని ఉట్టి పచ్చిపాలు స్వామికి నివేదన చేసి అవి ఇస్తారండి. ఉట్టి పాలు నివేదన చేస్తారు సేజారతికి. నేను 7:30, 8కే ముగించేసుకుంటానండి. ధూపహారతి అయిన తర్వాత 7:30కి నేను మందిరము తలుపులు వేసేస్తాను. ఇంకా ధూపహారతికి నివేదన చేసిందే సమర్పించేసుకుని స్వామికి నేను ఇంకా క్లోజ్ చేసేస్తారండి మందిరం. ఇలా 3 హారతులు మాత్రము కంపల్సరిగా ఆయనకి టైం టు టైము చేయడం జరుగుతూ ఉంటుందండి. అలాగ శక్తి కొద్దీ మన యొక్క భావాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. నేను హారతి చేసుకోలేను అనుకుంటే చెప్పాను కదండి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనుకుని హారతి పాట రాని వాళ్ళు ఇది పాడుకోవచ్చండి. ఇది 20 మినిట్స్ ఆయన హారతి పాట కాబట్టి 20 మినిట్స్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనుకుంటూ హారతి వచ్చండి. మరి కాగడారతిలోనే పంచారతి ఉంటుందండి, మధ్యాహ్న హారతిలోనే పంచారతి ఉంటుంది. మరి ధూపహారతిలో మాత్రం ఒక్కవత్తే హారతి, అలాగే మళ్ళీ సేజారతిలో కూడా పంచారతి ఉంటుంది. మీరు ఈ 4 హారతులు చేసుకోగలిగితే చాలా సంతోషం. బాబాగారికి మీకు బాబా నుంచి మంచి ఆశీర్వాదం అందుతుంది. లేదు అనుకుంటే కనుక ఆ టైంకి మనము చక్కగా ప్రశాంతంగా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని అనుకోవచ్చు. అది ఎక్కడికన్నా వెళ్ళాము స్వామికి ఎవరో ఒకరు ఉంటారు ఇంట్లో. మా ఇంట్లో అయితే మా కోడలు ఎక్కడికన్నా వెళ్తే నేను ఉంటానండి, నేను ఎక్కడికైనా వెళ్తే మా కోడలు ఉంటుంది. ఎవరొకరు ఆ స్వామికి నివేదన చేసి వాళ్ళకి తోచిన వాళ్ళ భావాన్ని బట్టి ఆ కార్యక్రమం జరిగిపోతూ ఉంటుందండి. అలాగే చాలామందికి ఒక ఫీలింగ్ ఉంటుంది, ఎలాగంటే బాబాగారికి హారతి ఇవ్వాలంటే అయ్యో నేను లేని అని.
పర్వాలేదండి. బాబాగారు ఏమన్నారు, నువ్వు ఎక్కడున్నా ఏం చేసినా నన్ను స్మరించుకో చాలు, నాకు సమర్పించుకునే కదా నువ్వు తింటావు అంటారు. అందుకని మనకి బాగా అలవాటైపోయింది, హృదయం నిండుగా ఆయన నామస్మరణ మోగుతూ ఉంటుంది ఎప్పుడూ. అందుకని సాయ అర్పణం అనుకుని కళ్ళకద్దుకుని, మహానుభావ నువ్వు నాకు ఈరోజు ఈ ప్రసాదాన్ని ఇచ్చావు, స్వీకరిస్తున్నానయ్యా అనుకుని, ఇది మనకి శ్రీజాతిలో ఉంటుంది కదండి, పావలా ప్రసాద బాబా ఆటవిజావా ఆటవిజావా అని. ఎందుకంటే నువ్వు భుజించగా మిగిలిన భుక్త శ్లేషాన్ని మేము భుజిస్తాం బాబా అని దాని అర్థం. ఆ ప్రసాదం కోసం ఎదురు చూస్తూ పాట పాడతామండి మనం. శ్రీజాతిలో అద్భుతంగా ఉంటుందండి అది. ఎందుకంటే ఆయన స్వీకరించడము, ఆ స్వీకరించిన ప్రసాదాన్ని మనము తింటే అబ్బబ్బబ్బా ఆ ప్రసాదం కోసం ఎదురు చూడడము, ఆ భావం చూశారు, అద్భుతంగా ఉంటుంది. ఇలాగా మనము గృహిణిగా ఇలా మనంతట మనము కొన్నిటిని మనం చేసుకోగలిగితే అసలు నిజంగా ఏ బాధని అనుభవించక్కర్లేదండి. అన్నీ కరెక్ట్గా చక్కగా సంతోషంగా హ్యాపీగా నిత్యము హ్యాపీగా ఉండేలాగా మనకి ఆ భగవంతుని ఆశీర్వాదాలు అందుతాయి. కొన్ని తప్పిదాలు మనకు తెలిసి తెలియక చేస్తూ ఉంటాము. మనకు తెలియక చేస్తే ఓకే, తెలిసి కూడా కొంచెంమంది మూర్ఖంగా నాకు అన్నీ తెలుసులే అనుకునే భావంతో చేస్తారంటే అది తప్పండి. ఎందుకంటే పూర్తిగా తెలుసుకోండి, తెలుసుకోవడం వల్ల తప్పులేదు, దానివల్ల మీరే మంచి ఫలితాన్ని పొందుతారు కదా. మరి ఈ గృహాల్లో కూడా మనము ఏ విధంగా అయితే శుభ్రంగా నీట్గా చూడండి, లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటారంటండి, అమ్మవార్లు ఇంటింటికి తిరుగుతూ ఉంటారంట. మన ఇల్లు ఎంత శుభ్రంగా చక్కగా చూడంగానే కొంతమంది అబ్బా భలే ఉందిరా వీళ్ళ గృహం అనుకుంటారండి. అలా నీట్గా పెట్టుకోవాలండి, అశుభ్రంగా మాత్రము ఉండకూడదు. ఎందుకంటే వచ్చే ఆ తల్లి కూడా వెళ్ళిపోతుందంటండి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే పొద్దున్నే లేచి గృహిణిగా చక్కగా ఇంటికి దీపం ఇల్లాలన్నారు కదండి. మరి ఆ ఇల్లాలు దీపంలాగా చక్కగా నీట్గా అందంగా ఆ గృహాన్ని కూడా పెట్టుకుంటే లక్ష్మీదేవి కూడా వచ్చి కూర్చుంటారంటండి. దీనికి తిరుగులేదు. ఇలా కొన్ని విషయాలు మీకు తెలియకపోతే మమ్మల్ని అడగచ్చు. ఆ భగవంతుని ఆశీర్వాదాలతో మాకు తెలుసున్నది మీకు చెప్తాం. అది చెప్పాను కదండి, బాబాగారు చెబుతారు మంచి మార్గంలో వెళితే మంచి విషయాలు వింటే మనకి అంతా మంచి జరుగుతుంది అని. మరి ఈవేళకి ఇవి చెప్పుకున్నాం కదండి. రేపొద్దున మళ్ళీ కలిసేటప్పుడు బాబాగారు ఏం చెప్పిస్తారో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అందరికీ సాయిరాం అండి.